మన రేవంత్ రెడ్డి ఒక మీటింగ్లో మాట్లాడడం జరిగింది కేసీఆర్ ప్రెస్ మీట్ గురించి. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన విషయం ఏంది? సబ్జెక్టు మాట్లాడిండు, తెలంగాణ గురించి మాట్లాడిండు, తెలంగాణ ఏ విధంగా నష్టపోతుంది నీళ్ళ విషయంలో, ఈ ఈ గవర్నమెంట్ చేస్తున్న తప్పుల గురించి మాట్లాడిండు. అంతేగాని ఎక్కడ మీ మంత్రుల గురించి మీ గురించి పర్సనల్గా మాట్లాడలేడే, పర్సనల్గా మిమ్మల్ని దూషించలేడే, పర్సనల్గా మిమ్మల్ని ఎలాంటి మాటలు అనలేడే. మీ గవర్నమెంట్ చేస్తున్న పరిపాలన గురించి, 2 సంవత్సరాల పరిపాలన గురించి, మీరు తీసుకుంటున్న విధానాల గురించి, మీరు తీసుకునే నిర్ణయాల గురించి, ఇవి తప్పు, ఇవి కరెక్ట్ కాదా అని ఎత్తి చూపిండు. నీళ్ళ విషయంలో మొత్తం డీటెయిల్డ్గా మొత్తం ఫస్ట్ నుంచి తెలంగాణ 2014 తెలంగాణ రాకముందు నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది ఏందని మొత్తం డీటెయిల్గా ఒక సబ్జెక్టు గురించి మాట్లాడిండు. దాదాపు గంటకు పైన మాట్లాడిండు. మీరు ఏదైనా ఉంటే మీరు కౌంటర్ ఇవ్వాలనుకుంటే, లేదు మేము అది కాదు, మీరు మాట్లాడిన తప్పు, మేము ఈ విధంగా ఉన్నామని మీరు ప్రూఫ్స్ తోటి నిరూపించుకోండి కదా. చెప్పండి, ప్రూఫ్స్ తోటి మాట్లాడు. అన్ని లెక్కలతోటి, సంఖ్యలతోటి, నంబర్లతోటి అన్ని విధాలుగా మాట్లాడండి కేసీఆర్. అది కాదు ఇది అని మీరు ప్రూఫ్ పెట్టి మాట్లాడండి కదా. అరే ఏది ఏడ మాట్లాడినా పర్సనల్గా తీసుకున్నాం, మొత్తం ఫ్రస్ట్రేషన్ అయిపోతారు రేవంత్ రెడ్డి. ఫ్రస్ట్రేషన్ అన్నది కేసీఆర్కి ఉండాలి, ఫ్రస్ట్రేషన్ అన్నది బీఆర్ఎస్కి ఉండాలి. ఎందుకంటే వాళ్ళ అధికారం కోల్పోయి ఉన్నారు. వాళ్ళ పార్టీలో ఒకరు కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతారు రోజు. ఫ్రస్ట్రేషన్ కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు వాళ్ళకు ఉండాలి. వాళ్ళు ఫ్రస్ట్రేషన్తో మాట్లాడారు, అధికారం పోయి ఇవన్నీ సమస్యలు. కానీ వాళ్ళు ఎక్కడ ఫ్రస్ట్రేషన్ అయితే లేరు. వాళ్ళు ఏడ మాట్లాడినా ఏది మాట్లాడినా సబ్జెక్టు మాట్లాడతారు. ఒక సబ్జెక్టు పట్టుకొని ప్రూఫ్స్ తోటి, డాక్యుమెంట్ ప్రూఫ్స్ తోటి, అన్ని ఎవిడెన్స్ తోటి వాళ్ళు మాట్లాడారు. ప్రెస్ మీట్ పెట్టినా, ఎక్కడ మాట్లాడినా, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినా, ఏది మాట్లాడినా. మీరు పొద్దాంతా కేసీఆర్ అన్నట్టు పొద్దాంతా అదే తిట్ల పురాణమే. కేసీఆర్ ఒక మాట అన్నాడు, నా సాగు కోరుకుంటారా అని. అది ఎవరైనా కోరుకుంటారా? మీరు ప్రతిసారి కేసీఆర్ బండకు రాయి కట్టుకొని, నడుముకు రాయి కట్టుకుని దూకి సావాలి, ఫామ్ హౌస్లో చచ్చిపోతావు, ఫామ్ హౌస్లో బొంద పెడతారు, నువ్వు అక్కడ సమాప్తం అవుతావు, అక్కడ నీది ముగుస్తుంది. ఏంది ఇది? ఏం మాటలు ఇవి? ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాటలేనా ఇవి? ఆవుల కానివి, పాలు కానివి, పేడు మూతోనివి, నీ అవ్వ, ఏంది ఇది? ఊళ్ళల్లో ఒక చిల్లరగాడు, ఆవులగాడు, ఫాల్తుగాళ్ళు రోడ్ల మీద తిరుగుకుంటా, బరువు బాధ్యత లేకుండా తిరుగుతూ చూడ గసను వాళ్ళు మాట్లాడతారు. ఒక సీఎం అనే వ్యక్తి ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? మీకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ చెప్పిన అన్ని అబద్ధాలని నిరూపించుకోండి కదా. అది లేదు. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టగానే మొత్తం మీ గవర్నమెంట్ మొత్తం ఉలిక్కి పడ్డది ఒకటేసారి. కేసీఆర్ ప్రెస్ మీట్కి గంత ఇదైతే, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి గట్టిగా నిలబడి మాట్లాడితే మీరు కరెక్ట్ మైక్ ఇయ్యరు. కేసీఆర్కి ఒక 20 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ మైక్ ఇయ్యరు. కేసీఆర్కి మైక్ కట్ చేయకుండా ఇస్తారా? ఆ ధైర్యం ఉందా? ఇచ్చి మాట్లాడిపిస్తారా కేసీఆర్ తోటి? ఆ ధైర్యం లేదు. మరి ఎక్కడ మాట్లాడి అసెంబ్లీకి రా, అసెంబ్లీకి వస్తే మీరు ఏం చేస్తారు? మాట్లాడి కూడా మైక్ కట్ చేస్తారు కదా, మొత్తం డిస్టర్బెన్స్ చేస్తారు, గోలలు ఏదేదో చేస్తారు. మీరు అనేది సబ్జెక్ట్ గురించి మాట్లాడితే బాగుంటుంది, కానీ ఎప్పుడు చూడు అవే భూత పురాణం, తిట్లు అదే ఉంటుంది మొత్తం. ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసింది అదేనా? ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినా, లోకల్ మీడియా నుంచి నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా కూడా కవర్ చేస్తుంది. రేపు నేషనల్ మీడియాలో వస్తే మీ మాటలు, మీ లాంగ్వేజ్, మీరు మాట్లాడే విధానం, తెలంగాణ ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడుతుండు, ఇట్లా ఇంత చీప్ వర్డ్స్ యూజ్ చేసి మాట్లాడుతుండని ఎవరి పరువు పోతుంది? తెలంగాణ పరువు పోతుంది, మా పరువు పోతుంది. తెలంగాణ అంటే మీరు ఒక్కరు కాదు, మా పరువు పోతుంది. మీ పరువు ఎట్లాగో లేదు. మీరు ఎట్లాగో మారరు. మీరు మారుతారేమో అని మస్తు అనుకున్నాం, కానీ మారరు. మీ మాటలు మారరు, మీ విధానం మారదు. కనీసం తెలంగాణ సీఎం సీటు అన్నదానికి కనీసం ఒకసారి అన్న సబ్జెక్టు మాట్లాడండి. ఒక విధానాల గురించి పోనీ కేసీఆర్ని విమర్శించు. కేసీఆర్ గవర్నమెంట్ చేసిన విధానాలు కానీ, వాళ్ళు చేసిన తప్పుల గురించి కానీ ఎక్స్పోజ్ చేయి, ప్రూఫ్స్ తోటి ఎక్స్పోజ్ చేయి. అది శాతగాక, అది చెయ్యలేక మధ్యలో ఏవో లీకులు ఇచ్చుకుంటా, కేసీఆర్కు నోటీసులు ఇస్తాము, ఈ కార్ రేసు, ఫోన్ ట్యాపింగ్, ఎన్ని సంవత్సరాలు ఇది టీవీ సీరియల్ లెక్కలు నడుపుతారు మీరు? బ్లాక్మెయిల్ గవర్నమెంట్ నడుపుతారా మీరు? బ్లాక్మెయిల్ దందాలు చేస్తారా? అట్లున్నది. ప్రతిపక్షం ఏదైనా వచ్చి గట్టి కౌంటర్ ఇచ్చేసరికి కథం ఏదైనా ఒకటి మళ్ళీ లీకులు ఇచ్చి న్యూస్లలో రాపించుకున్నాడు. ఇది మీకు మంచిది కాదు రేవంత్ రెడ్డి గారు. మీరు మాట్లాడేది పద్ధతి కొద్దీ మాట్లాడండి, మంచిగా మాట్లాడండి, సబ్జెక్ట్ గురించి మాట్లాడండి, అన్ని నిజాలు తెలుసుకొని మాట్లాడండి. ఓకే, బీఆర్ఎస్ గవర్నమెంట్ తప్పులు చేస్తే తప్పులు ఇవి వేసారని నిరూపించి చెప్పండి కదా, డాక్యుమెంట్ ప్రూఫ్స్గా. అవి చెప్పకుండా ఏదో నోటికేస్తే అదే మాట్లాడతారు మీరు. కేసీఆర్ ఒక్క మాట్లాడ నీ పేరు తీసుకున్నాడు అసలు?
నీ పేరు కూడా తీసుకోలేడు కనీసం. అవాయిడ్ చేసిండు నీ పేరు మొత్తం.